హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు అర్థమైపోతుంది కదా. మరి ఇదిగో మీ పనిలో మీరు ఉండండి, నా పనిలో నేను ఉంటాను. మొహం అలా పెట్టారంటే మీ పని ఏంటో అర్థం కాలేదా? అదేనండి బాబు, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకునే పని అన్నమాట. ఆ పనిలో మీరు ఉండండి. ఈ వాల్ట్ గ్యాస్ట్ ఎవరో తెలుసుకోబోయే ముందు చిన్న కథ చెబుతాను, జాగ్రత్తగా వినండి. అనగనగనగనగా ఓ సోంబేరిగాడు వాడేం చేసినా కలిసి రావడం లేదని పార్వతీదేవి శివునితో, స్వామి పాపం ఆ సోంబేరిని కుబేరుడిని చెయ్యండి అని అడుగుతుంది. శివుడు వాడిని ఎత్తిన శనిగాడు ఉండగా మనం ఏం చేసినా ప్రయోజనం లేదు దేవి అంటాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి నా కోసం ఏదైనా చేసి చూపించండి అని బ్రతిమలాడుతుంది. అంతే, ఆ సోంబేరి వెళ్లే దారిలో ఆవిడ దూరం ఉందనగా బంగారు నగల మూట, కోట్ల రూపాయలు డబ్బు మూట వేస్తాడు ఆ పరమశివుడు. అలా ఆ మూట పడగానే సోంబేరిగాడి మెదడులో ఓ ఆలోచన వస్తుంది. అరే రోజు ఇంటికి నడిచే దారే కదా, సరదాగా కళ్ళు మూసుకుని నడవలేమా అనుకుని కళ్ళు మూసుకుని నడిచేస్తూ మూటను చూసుకోకుండా దాటి వెళ్ళిపోతాడు. అది చూసిన పార్వతీదేవి పక్కున నవ్వి, కొన్ని జీవితాలంతే ఎవరో మార్చలేమని నిరూపించారు స్వామి అని పరమేశ్వరుడికి 2 చేతులతో దండం పెట్టుకుంటుంది. అక్కడ సోంబేరి ఎవరో తెలుసా? పోతిన మహేష్. డబ్బు నగల మూట ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్. నెత్తినెక్కిన సేన ఎవరో తెలుసా? ఇంకా మరే చెప్పాలా, జగన్ రెడ్డి. అది కాదా? అరే అనుకోకుండా అదే సోంబేరిగాడు ఇప్పుడు మన గెస్ట్ గా వచ్చేసాడు. ఇది దారి తప్పిన మహేషా, ఏం చెప్పాలని వచ్చేవో చెప్పాడు. పేద సామాన్య కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాలంటే అది విద్య ద్వారానే సాధ్యమవుతుందని నమ్మి పేద ప్రజల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రోజున చాలా మంది విమర్శలు చేస్తా ఉన్నారు. ఆయన అమ్మఒడి పథకం ఈ దేశంలోని ఎవరు అమలు చేయాల. ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టి పేద సామాన్య కుటుంబాలు ఉన్నతంగా చదువుకోవాలి, నాణ్యమైన విద్యని అభ్యసించాలి, ప్రతి ఒక్కరూ బడిబాట పట్టాలి అని ఒక దృఢ నిశ్చయంతో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి అమ్మఒడిని ప్రవేశపెట్టి ఎంతో అద్భుతంగా అమలు చేసి ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారి మీద ఈ రోజున కూటమి నాయకులతో పాటు షర్మిల గారు కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. ఎన్నికలకు 2 వారాల ముందు వరకు జగన్ అంత అవినీతి పరుడు లేడని నల్లగేదెల రంకెలు పెట్టి ఇప్పుడు అదే జగన్ ని దేవుడంటూ పొగుడుతున్నావు చూడు. మహేషు, నీకు ఉచ్చనీసాలు లేవయ్యా. అరే టికెట్ ఇవ్వలేదని పార్టీ మారిన డకోటగాడివి. నీ మాటలు జనం ఎలా నమ్ముతారనుకున్నావు? గమ్మతేంటో చెప్పరా. నీలాంటి 3rd గ్రేడ్ నేతలను సాక్షి ఒకప్పుడు చూపించేది కాదు. అధికారంలో ఉన్నన్నాళ్ళు రోజా, రజనీల గ్లామరు, అంబటి, అవంతి, గోరింట్ల మాధవుల నీలి రంగులు, ఇకపోతే పోసాని, శ్రీరెడ్డి, కొడాలి, పేర్నిల బూతు సాహిత్యం తప్ప మరే విషయం ఎవ్వరికీ అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఓడిపోయాక గతి లేక నీకు ఆ పీసు గొంతు నాగార్జున యాదవులకు ఛాన్స్ ఇచ్చే స్థాయికి దిగజారారు. తల్లికి వందనాన్ని ఏ విధంగా అమలు చేస్తారు, అమ్మఒడి కన్నా మెరుగ్గా అమలు చేస్తారా లేదా అనే విషయాల మీద షర్మిల గారు ప్రశ్నించకుండా, షర్మిల గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిలాగా మాట్లాడతారు. మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని మర్చిపోవద్దని కూడా నేనైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారా లేదా అని అనుమానంతో నేనైతే అడుగుతా ఉన్నాను. మీరు సూపర్ 6 అమలు గురించి మాట్లాడాలి, అందులో లోటుపాట్ల గురించి పోరాటం చేయాలి. కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారంటే మీరు కూటమిలో రహస్య భాగస్వామ్యం ఉందని అందరికీ కూడా అనుమానం కలుగుతా ఉంది. అదేవిధంగా మీరు B3 బాబుల చేతిలో బందీ అయ్యారా అని ఈ రాష్ట్ర ప్రజలకి అనుమానం వస్తోంది.
నువ్వు కత్తి మహేష్కి ఎక్కువ, జబర్దస్త్ మహేష్కి తక్కువ. అయినా నీ అవతారం ఏంటి మాస్టరు? తెల్ల పోస్టర్ మీద నల్ల బొగ్గుతో బొమ్మేసినట్లు ఆ గెటప్ ఏంటి? ఆ మీసం ఏంటి? సగం తెల్లగా సగం నల్లగా నీ మైండ్ లాగే ఏడిసింది. అది కూడాను షర్మిల గురించి నీకెందుకబ్బా? ఆవిడ గురించి జగన్ మాట్లాడమను. ఏందేంది జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడా? ఆ హోదా కూడా లేకుండా జనం నొన్నగా గుండు కొట్టేశారు. అయినా నీలాంటి నష్టజాతకుడి మోకం చూస్తే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి. చెప్పాలి B3 బాబులు అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ బాబు గారు, లోకేష్ బాబు గారు. అందుకనే ముగ్గురిని B3 బాబులు అన్నా. ఈ B3 బాబుల చేతిలో షర్మిల గారు ఏమైనా బందీ అయ్యారా అనేటువంటి అనుమానం నాకు కాదు, ప్రజలకు కలుగుతుంది. ఎందుకంటే వారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. అమ్మఒడి మీద విమర్శలు చేయడం ఏంటి? ఆ అమ్మఒడి మీద ఏంటి, నాన్నబుడ్డి మీద కూడా విమర్శలు చేస్తుంది షర్మిల. మధ్యలో నీకేంటి నొప్పి? ఏందేంది B3 బాబులా? పవన్ కళ్యాణ్ బాబా నువ్వేదో బోర్డు కోసి పేరు పెట్టినట్లు పేర్ల శివర్ణ బాబులు తగిలితే సరిపోయిందా? అయినా నువ్వు జనసేనలో ఉన్నప్పుడు జగన్ సైకోరెడ్డి అంటూ ఎన్నిసార్లు విమర్శించావు? మరి అప్పట్లో నీ స్థాయి అదేనా? ఇప్పుడేంటి జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో పాయికానాలు ఉడుతున్నావా సీపుగా? అందుకేనా జగన్ భజన చేస్తా ఉన్నావు? చెయ్యి బ్రతుకు చాడా. తల్లికి వందనం మీద మీరు ప్రశ్నించారు కదా. జీవో నెంబర్ 29 జారీ చేశారు. ఈ జీవో నెంబర్ 29 లో ఏదో ఆధార్ గురించి పెట్టారు అంటున్నారు. ఆధార్ గురించి పెట్టినట్టయితే అందులో ప్రతి బిడ్డకి అని నమోదు చేయకుండా, జీవోలో నమోదు చేయకుండా ప్రతి తల్లికి మాత్రమే అని రాశారు. అది కూడా బిలో పావర్టీ లైన్ అనేటువంటి నిబంధన చేర్చారు. అంటే అందరి తల్లులకి కాదు, కొంతమంది తల్లులకే. రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కాదు, కొంతమంది విద్యార్థులకి అని జీవో నెంబర్ 29 లో చాలా స్పష్టంగా ఉంది కదా. ఆ విషయం మీద మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం అంత సమంజసం కాదు. చూడు మహేషా, నీకు రాజకీయం బొత్తిగా వంట పట్టినట్లు లేదు. నేను మాట చెబుతాను విను. వేరే పార్టీ జెండా పట్టుకుంటే చేయి నరుక్కుంటానని నువ్వెట్టా వాగ్దానం చేశావో, జగన్ కూడా చాలా హామీలు ఇచ్చి జనం ముందు ఫూల్ అయ్యాడు. అది వేరే సంగతి. షర్మిల జగన్ ఎవరు? తోడబుట్టినోళ్ళు. ఒకరోజు వాళ్ళంతా ఒక్కటే అంటారు, మరో రోజు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. నీ ఓటోడు మధ్యలో వెళితే పెద్ద ఎర్రెంగళ అవుతాడు తప్ప ప్రయోజనం లేదు. అసలే సగం కాలిన సేవలో ఫేస్ వేసుకుని అరుస్తూ ఉంటావు. నిన్ను చూసి జగన్ భయపడే చండాలమైన పర్సనాలిటీ నీది. ఎందుకు వచ్చిన గొడవ సేపు? మూసుకున్నంత ఉత్తమం లేదు. ఊరకే కూసో. 10 పరకో ఇచ్చారనుకో, కూటమి ప్రభుత్వంలో ఉన్నోళ్ళని తిట్టుకో. అంతేగాని ఫ్యామిలీ మ్యాటర్లోకి దూరిపోమాక. ముఖం మూకుడైపోగలదు. మీరు చెప్పాల్సింది, ఈ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య 1,05,00,000 1,06,00,000 ఉంది. మరి వారందరికీ కూడా మీరు ఇస్తామని చెప్పారు. ఒక్కొక్కరికి 15,000 ఇస్తే 15,600 కోట్లు, 15,700 కోట్లు డబ్బులు ఇవ్వాలి. మీరు అంత బడ్జెట్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదా? ప్రతి బిడ్డకి తల్లికి వందనం ఇస్తా అన్నారు కాబట్టి మీరు 15,600 15,700 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అంత బడ్జెట్ కేటాయిస్తున్నారా లేదా? ముందు ఆ విషయం చెప్పండి. ఆ తర్వాత డిగ్రీ విద్యార్థులకో, ఇంజనీరింగ్ విద్యార్థులకో, పీజీ విద్యార్థులకో ఫీజు రింబర్స్మెంట్ గురించి తర్వాత మాట్లాడదాం. తల్లికి వందనం పథకంలో ప్రతి బిడ్డకి మీరు పథకం అమలు చేస్తా అన్నారు కదా. మరి ఈ రోజున ప్రతి బిడ్డ అని జీవోలో మెన్షన్ చేయకుండా తల్లికి మాత్రమే అని రాశారు. అది కూడా కొంతమంది తల్లులకు మాత్రమే అని రాశారు. నేను చూస్తా ఉంటే మా ఇంటి వెనక సుబ్బలక్ష్మి గుర్తు వస్తుందయ్యా. సుబ్బలక్ష్మి అనగానే ఆడలేడీస్ అనుకున్నావా ఏంది? కొంపదీసి అది మా శివుడి చెన్నారావు గాడి పాడిగేదే. అది నీలాగే నల్లగా మెరిసిపోతా ఉంటది. మోపులు గడ్డి తినేసి గుక్కుడు పాలు ఇచ్చి టన్నులు కొద్ది పేడ మాత్రం వేస్తా ఉంటది. నీకు దానికి ఆటి తేడా తెలియట్లేదయ్యా మహేషు. తల్లికి వందనం కింద ఇంట్లో ఉండే పిల్లకాయలందరికీ 15,000 చొప్పున ఇస్తానన్నారు బాబు గారు. ఇది 100% నిజం. అందుకే జీవోలో చిల్డ్రన్ అని రాశారు. చూడు, చైల్డ్ అని రాస్తే ఒక్కరికి ఇచ్చినట్టు,
చిల్డ్రన్ అని రాశారంటే ఏంటి అర్థం? ఇంగ్లీష్ కూడా రాకుండా నువ్వు ఎట్టా లెక్చరర్ అయ్యావు పంతులు. చాలే నీ పేడ మొఖం చూసి మూడు నాకు లేదు గాని ఇదిగో దొబ్బే ఇక్కడి నుంచి బయలుదేరవయ్యా.